లో ఎన్నో ఆవిష్కరణాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ అభివృద్ధి చెందాలి అంటే అధునాతన టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి అంటూ రాష్ట్రాన్ని కూడా అధునాతన టెక్నాలజీతో ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 లక్ష్యంగా దూసుకు వెళ్తున్న విజనరీ లీడర్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ప్రజావేదిక పెద్దల సేవలో పేదల సేవలో కార్యక్రమానికి కడియాల వెంకటేశ్వరరావు ఎట్రండి మాట్లాడు. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి రావటం అనేది మన అదృష్టం. మనకి ఆయన రావటమే ఒక వరం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన గ్రామ ప్రజలందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు బ్రీఫ్గా ఈ గ్రామం 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి, నసరాబాద్ నియోజకవర్గానికి కంచుకోట అని చెప్పడానికి గర్వంగా ఉంది సార్. 83 నుంచి ఎప్పుడు కూడా 2004 వరకు 100% ఓట్స్ టీడీపీకి పడ్డ గ్రామం సార్ ఇది. ఆ తర్వాత కూడా 70-80% ఎప్పుడు కూడా 1700, 2000 మెజారిటీ వస్తున్న గ్రామం సార్. ఈ గ్రామానికి కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం కూడా జరిగింది. అలాగే లాస్ట్ 5 years ఈ గ్రామాన్ని అణిగి పెట్టి తొక్కి పెట్టి ఈ గ్రామానికి పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ లేకుండా చేసి ఈ గ్రామానికి ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకుండా చేసిన ఘనత వైసీపీది. అందుకు ప్రతిఫలంగా ఈరోజు మన గ్రామ అభివృద్ధికి ఏం కావాలని మన నాయకుడు దేవుడు మన ముందు ఉండి నుంచున్నారు. తనకి మా ప్రజలందరి తరపున విన్నపం సార్, ఈ గ్రామానికి రోడ్లు 80% అయినాయి, 20% కూడా పూర్తి చేయాలనేది ఒక కోరిక సార్. ఈ గ్రామానికి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మంచినీటి చెరువు, ట్యాంకు సప్లై ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 2 గ్రామాలకు కలిపి, చిన్నతొరుగుపాలెం, ఎల్లమంద గ్రామానికి కలిపి. ఈ 2 గ్రామాలకి నీళ్లు చాలట్లేదు సార్. దాన్ని 1,00,000 లీటర్స్ దాంతో ఒక చెరువు, ఒక OHSLR ఏర్పాటు చేయాల్సిందిగా మా విన్నపం సార్. అలాగే SC, ST, BC మైనారిటీలు ఉన్న ఈ గ్రామంలో వాళ్ళకి కొద్దిమందికి పట్టాలు, కొద్దిమందికి ఇళ్ళు లేవు, అవి శాంక్షన్ చేయించుకోవాల్సిందిగా మా కోరిక సార్. అలాగే మీరు ఈ టెంపుల్ పక్కన ఒక అసంతృప్తిగా మిగిలిన కళ్యాణ మండపం చూశారు సార్. దీనికి గ్రామ ప్రజలందరూ యథోధికంగా కొంత తోడ్పాటు అందించారు. మేము మా కుటుంబం తరపున కూడా మేము చాలా వరకు ఖర్చు పెట్టి ఉన్నాము. అది అసంతృప్తిగా ఉంది. దానికి మీరు ఎంపీ ద్వారా కానీ ఏదన్నా కానీ మీరు ఫండ్స్ ఇప్పించవలసిందిగా, దాన్ని పూర్తి చేసే బాధ్యత మీకు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. అలాగే ఈ గ్రామము కోటప్పకొండ మధ్యలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తే అది ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు, గ్రామ ప్రజలకు, చదువుకున్న విద్యార్థులకు అందరికీ తోడ్పాటు అందిస్తుందని విన్నవించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ మరొక్కసారి నా నమస్సమాంజలి సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు